హేబేలును అతని అర్పణను దేవుడు స్వీకరించాడు. బట్ కయీనును అతని అర్పణను దేవుడు స్వీకరించలేదు. ఎందుకు స్వీకరించలేదు? కయీను క్యారెక్టర్ బాగలేదు, కయీను ప్రవర్తన బాగలేదు, కయీను ఇచ్చిన అర్పణ బాగలేదు. ఎందుకు బాగాలేదు అని అంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని తాను జీవించటం లేదు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ప్రియులారా, దేవుడు తన అర్పణను అంగీకరించలేదని, దేవుడు తనకంటే తన తమ్ముణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడని కయీను తన తమ్ముడి మీద పగ పెంచుకున్నాడు. కయీను తన తమ్ముడి మీద కోపం పెంచుకున్నాడు. తత్ఫలితంగా ఏం జరిగిందో తెలుసా పిల్లారా? పొలంలో పని చేసుకుంటున్నాడు తమ్ముడు, గొర్రెలు కాసుకుంటున్నాడు కాబోలు. కయీను వెళ్ళాడు, ఏం మాట్లాడాడో రాయబడలేదు. కయీను తన తమ్ముని మీద పడి చంపెను అని ఉంది. ఆ తరువాత దేవుడు ఇది గమనించాడు. కయీను, నీ తమ్ముడు ఎక్కడయ్యా? దేవుడు అడుగుతున్నాడు. కయీను, నీ తమ్ముడు ఎక్కడా? కయీను దేవునికి ఏం సమాధానం చెప్తున్నాడో తెలుసా? నా తమ్మునికి నేనేమన్నా కావలి వాడనా? వాడు ఎక్కడున్నాడో నాకేం తెలుసు, వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. చాలా దురుసుగా సమాధానం చెప్పాడు కయీను. దేవాది దేవుడు అంటున్నాడు, కయీను, నీ తమ్ముని నువ్వు చంపినప్పుడు నీ తమ్ముడు రక్తం నేల మీద పడింది కదా. నీ తమ్ముడి మీద పడి నువ్వు చంపినప్పుడు నీ తమ్ముని రక్తం నేల మీద పడింది కదా. ఆ రక్తం నాకు మొరపెడుతుందయ్యా. దేవా నేను చచ్చిపోయాను, దేవా నేను చచ్చిపోయాను, ఇక నేను నీకు అర్పణ అర్పించలేను, ఇక నేను నీకు బలులు అర్పించలేను, ఇక నేను నిన్ను ఆరాధించలేను అయ్యా, నేను చచ్చిపోయాను అని నీ తమ్ముని యొక్క రక్తము నాకు మొరపెడుతుంది అన్నాడు ప్రభువారు. అంతేనా? నీ తమ్ముని నువ్వు చంపావు కాబట్టి నువ్వు శపించబడుతున్నావు. అంతేనా? దేశ దిమ్మరివై తిరుగుతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత విషయం కయీను యొక్క జీవితంలో జరిగింది ఆలోచన చేయండి. ఒక 10 నిమిషాలు మనం మాట్లాడుకున్నాం. కయీను ఎందుకు ఈ విధంగా తన జీవితాన్ని మార్చుకున్నాడు ఆలోచన చేయండి. మూల కారణం ఏంటంటే కోపం అండి, కోపం. మూల కారణం ఏంటంటే అసూయ. మూల కారణం ఏంటంటే ద్వేషం. దేవుడు కయీను యొక్క అర్పణను అంగీకరించలేదని అంటే కయీను తన ప్రవర్తన మీద దృష్టి పెట్టాలి. అయ్యో, నాలో ఏ లోటుపాట్లు ఉన్నాయి, నేనెందుకు ప్రభువుకి ఇష్టంగా బ్రతకట్లేదు, నా తమ్ముళ్ళలాగా నన్ను దేవుడు ఎందుకు ప్రేమించట్లేదు, నేను మార్చుకోవాలి నా ప్రవర్తనని తనకు తానుగా పరిశీలన చేసుకునే బదులుగా అసలు నా తమ్ముడే లేకుండా ఉంటే దేవుడు నా ఆరాధన అంగీకరిస్తాడు కదా అని క్రూరమైన ఆలోచన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కయీను తన కోపం గుండా శాపగ్రస్తుడయ్యాడు. కయీను తన అసూయ గుండా దేశదిమ్మరయ్యాడు. ఈరోజు భూమి మీద మొట్టమొదట మనిషిని ఎవరు చంపారయ్యా అంటే కయీను. భూమి మీద
మొట్టమొదట ఇద్దరు మనుషుల కలయిక ద్వారా పుట్టిన మనిషి ఎవరయ్యా అంటే కయ్యూను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కయ్యూను జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కోపపడకూడదండి, అసూయ ఉండకూడదండి, ఇతరులను ద్వేషించే మనసు ఉండకూడదండి. మీరెక్కడ ఉన్నా ఈ మాట వైపు మనసు ఉంచండి. కయ్యూను కోపం తనను శాపగ్రస్తుడిని చేసింది. కయ్యూను కోపం తనను దేశదిమ్మరి చేసింది. కయ్యూను కోపం దేవునికి మానవునికి మధ్య దూరాన్ని పెంచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను, మన లోకనానుడి కూడా ఉంది కదా, తన కోపమే తనకు శత్రువు. కోపపడకూడదండి. కోపపడితే చాలా అనర్థాలు జరుగుతాయి. ఈనాడు మనం చూస్తున్నాం, భార్య మీద భర్తకు కోపం, భర్త మీద భార్యకు కోపం, అత్తమామల మీద కోడళ్లకు కోపం, కోడళ్ల మీద అత్తమామలకు కోపం, ఇరుగు పొరుగు వారి మీద కోపం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కోపమే కొంపకు చేటు. మృదువైన మాట కోపమును సల్లార్చును. ఎదుటివారి కోపపడుతున్నా మనం మృదువైన మాటతో సమాధానం ఇస్తే ఆ కోపం తగ్గిపోతుంది. సామెతల గ్రంథంలో ఉంది ఈ మాట. ఈ కోపంలోనే బూతులు మాట్లాడతాం, ఈ కోపంలోనే చేసుకుంటాం, ఈ కోపంలోనే పగలు పెంచుకుంటాం, ఈ కోపంలోనే శపథాలు చేస్తాం, ఈ కోపంలోనే మనం ఏదన్నా చేసుకుంటాం, ఎదుటి వారికి ఏదన్నా తలపెడతాం. భూమి మీద ఈనాడు హత్యలు జరుగుతున్నాయన్నా, మనిషిని మనిషి దెబ్బతీస్తున్నాడన్నా ఈ కోపమే కారణమండి. ఒకసారి ఆలోచన చేసుకుంటే, అయ్యో నాతో పాటు పెరిగిన నా తమ్ముడు కదా, నేను ఎందుకు చంపాలి? నా ఎంగిలి పాలు దాగిన నా తమ్ముడు కదా, నేను ఎందుకు చంపాలి? నా తల్లిదండ్రులకు నేనేం సమాధానం చెప్పాలి నా తమ్ముడిని చంపితే? దేవుడికి నేనేం సమాధానం చెప్పాలి నా తమ్ముడిని చంపితే? రేపొద్దున నాతో పాటుగా పొలంలో పనిచేసేవాడు, గొర్రెలు కాచేవాడు, నా నోట్లో మాట చెప్పుకోవటానికి ఎవరున్నారు అని కయ్యూను ఒక్క నిమిషం ఆలోచన చేస్తే తన తమ్ముని మీద పడి చంపేవాడు కాదండి, దేశదిమ్మరి అయ్యేవాడు కాదండి, శాపగ్రస్తుడయ్యేవాడు కాదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటల వైపు కొద్దిగా మనసుంచుదాం. యేసుక్రీస్తు ప్రభు వారిని కొరడాలతో కొట్టారు, ఆయన ఏ నేరం చేయలేదు. ఒక్క మాట మాట్లాడా, మౌనంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని దొంగ దొంగ అన్నాడు, ఒక్క మాట మాట్లాడా, మౌనంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని దొంగల మధ్యలో ఒక శిలువ మీద దొంగగా ముద్రించారు, మాట్లాడా, మాట్లాడలేదు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ చేతుల్లో చీరలు కొట్టారు, కాళ్ళల్లో మేకులు బిగించారు, ఒక్క మాట మాట్లాడా, మాట్లాడలేదు. ఆయన మనకు సహనాన్ని నేర్పుతున్నాడు, ఆయన మనకు ఓర్పును నేర్పుతున్నాడు, ఆయన మనకు తగ్గింపు జీవితాన్ని నేర్పుతున్నాడు. ఆ దేవుని వైపు చూస్తే మనకు ఓర్పు వస్తుంది, ఆ దేవుని వైపు చూస్తే మనకు సహనం వస్తుంది, ఆ దేవుని వైపు చూస్తే మనం కోపడటం న్యాయమేనా అనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట, నేను పరిపూర్ణుడును
పరిశుద్ధుడును. కాబట్టి నన్ను పోలి నడుచుకునే మీరు కూడా పరిపూర్ణంగాను పరిశుద్ధంగాను జీవించాలి అని ఆశపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకున్న పాఠం, కయ్యూను కోపపడి ఒక హత్య చేశాడు. కయ్యూను కోపపడి దేవునికి పొగరుతో కూడిన సమాధానం ఇచ్చాడు. కయ్యూను కోపపడి శాపగ్రస్తుడయ్యాడు. కయ్యూను కోపపడి దేశదిమ్మరయ్యాడు. కయ్యూను కోపపడి ఆశీర్వాదానికి బదులుగా అగచాట్లు కొని తెచ్చుకున్నాడు. అయ్యా అమ్మ మనకొద్దు, తల్లిదండ్రులు ఒక మాట అంటే కొద్దిగా ఓర్చుకుందాం, భర్త ఒక మాట అంటే ఓర్చుకుందాం, భార్య ఒక మాట అంటే సర్దుకుందాం, బిడ్డలు మార్గంలో లేకపోతే నచ్చ చెప్పుకుందాం. దయతో కోపపడద్దు. కోపపడిన తరువాత చేసుకుంటారు. చేసుకున్న తరువాత ఇంకేమైనా చేయడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడు అంటున్నాడు ఓర్చుకోండి. రేగా త్వర పడకు, ఓర్చుకో కోపి గోడు చెందును, ఓర్చుకో. ఎవడిని తిట్టినా ఓర్చుకో, ప్రతి కీడు చేయకు, ఓర్చుకో. నీ కన్యాయమైనను కన్నులెర్రా చేయకు, నీ కన్యాయమైనను కన్నులెర్రా చేయకు, శాంతముందు మెప్పుడు ఓర్చుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, కయ్యూని జీవితం మనకు తెరిచిన పుస్తకం. క్షణకాలం కోపంతో తన జీవితం యొక్క గ్రాఫ్నే మార్చేసుకున్నాడు. కోపపడి మనం ఎన్నో అనర్థాలు కొని తెచ్చుకుంటున్నాం. దయతో ఈ ఉదయకాల సమయంలో కోపాన్ని మానుకుందాం. కనీసం ప్రయత్నం చేద్దాం, కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు వైపు చూద్దాం. ఆయన వైపు చూస్తే